రెండవ సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము. దావీదు అమాలేకీయులను హతము చేసి తిరిగి వచ్చెను. సౌలు మృతి నొందిన తరువాత అతడు సిక్లగులో 2 దినములుండెను. 3వ దినమున తలమీద బుగ్గి పూసుకొనిన ఒకడు సౌలు నొద్దనున్న దండులో నుండి వచ్చెను. అతడు దావీదును దర్శించి నేలను సాగిలపడి నమస్కారము చెయ్యగా దావీదు, నీవెక్కడి నుండి వచ్చితివని అడిగెను. అందుకు వాడు, ఇశ్రాయేలీయుల సైన్యములో నుండి నేను తప్పించుకుని వచ్చితిననెను. జరిగిన సంగతులేవో నాతో చెప్పుమని దావీదు సెలవీయగా, వాడు, జనులు యుద్ధమందు నిలువలేక పారిపోయిరి, అనేకులు పడి చచ్చిరి. సౌలును అతని కుమారుడైన యోనాతానును మరణమైరి అనెను. సౌలును అతని కుమారుడైన యోనాతానును మరణమైరని నీకేలాగు తెలిసినది అని దావీదు వానినడుగగా, వాడిట్లనెను, గిల్బోవా పర్వతమునకు నేను అకస్మాత్తుగా వచ్చినప్పుడు సౌలు తన ఈట మీద ఆనుకొని ఉండెను. అతడు రథములును రౌతులును తనను వెనువెంట తగులుచుండుట చూచి వెనుక తిరిగి నన్ను కనుగొని పిలిచెను. అందుకు, చిత్తము నా ఏలినవాడా అని నేనంటిని. నీవెవడవని అతడు నన్నడుగగా, నేను అమాలేకీయుడనని చెప్పితిని. అతడు, నా ప్రాణము ఇంకా నాలో ఉన్నది కాని తల త్రిప్పుట చేత నేను బహుబాధపడుచున్నాను. నీవు నా దగ్గర నిలువబడి నన్ను చంపుమని సెలవీయగా, ఈలాగు పడిన తరువాత అతడు బ్రతుకుడని నేను నిశ్చయించుకొని అతని దగ్గర నిలిచి అతని చంపితిని. తరువాత అతని తలమీదనున్న కిరీటమును హస్తకంకణములను తీసుకొని నా ఏలినవాడవైన నీ యొద్దకు వాటిని తెచ్చియున్నాను అనెను. దావీదు ఆ వార్త విని తన వస్త్రములు చింపుకొనెను. అతని యొద్దనున్న వారందరును అలాగున చేసి, సౌలును యోనాతానును యెహోవా జనులును ఇశ్రాయేలు ఇంటివారును యుద్ధములో కూలిరని వారిని గూర్చి దుఃఖపడుచు ఏడ్చుచు సాయంత్రము వరకు ఉపవాసముండిరి. తరువాత దావీదు, నీవెక్కడి నుండి వచ్చితివని ఆ వార్త తెచ్చినవానినడుగగా, వాడు, నేను ఇశ్రాయేలు దేశమున నివసించు అమాలేకీయుడగు ఒకని కుమారుడను అనెను. అందుకు దావీదు, భయపడక యెహోవా అభిషేకించిన వానిని చంపుటకు నీవేళ అతని మీద చెయ్యి ఎత్తితివి? యెహోవా అభిషేకించిన వానిని నేను చంపితినని నీవు చెప్పితివే. నీ నోటి మాటయే నీ మీద సాక్ష్యము కనుక నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాదివని వానితో చెప్పి తన వారిలో ఒకని పిలిచి, నీవు పోయి వాని చంపుమనగా అతడు వానిని కొట్టి చంపెను. యూదావారికి అభ్యాసము చెయ్యవలనని దావీదు సౌలును గూర్చియు అతని కుమారుడైన యోనాతానును గూర్చియు ధనుర్గీతమొకటి చేసి దానిని పట్టి విలాపము సలిపెను. అది యాషారు గ్రంథమందు లిఖింపబడియున్నది. ఎట్లనగా, ఇశ్రాయేలు, నీకు భూషణమగువారు నీ ఉన్నత స్థలముల మీద హతులైరి. ఆహాహా, బలాఢ్యులు పడిపోయిరి. ఫిలిష్తీయుల కుమార్తెలు సంతోషింపకుండునట్లు, సున్నతి లేని వారి కుమార్తెలు జయమని చెప్పకుండునట్లు ఈ సమాచారము గాతులో తెలియజేయకుడి. అష్కలోను వీధులలో ప్రకటన చేయకుడి. గిల్బోవా పర్వతములారా, మీమీద మంచైనను వర్షమైనను ప్రథమ ఫలార్పణకు తగిన పైరుగల చేలైనను లేకపోవునుగాక. బలాఢ్యుల డాళ్ళు అవమానముగా పారవేయబడెను. తైలము చేత అభిషేకింపబడని వారిదైనట్టు సౌలు డాలును పారవేయబడెను. హతుల రక్తము ఒలికింపబడకుండా, బలాఢ్యుల క్రువును పట్టకుండా యోనాతాను విల్లు వెనుక తీయలేదు. ఎవరినీ హతము చెయ్యకుండా సౌలు కత్తి వెనుక తీసినది కాదు. సౌలును యోనాతానును తమ బ్రతుకునందు సరసులుగాను నెనరుగలవారుగానూ ఉండిరి. తమ మరణమందైనను వారు ఒకరినొకరు ఎడబాసిన వారు కారు. వారు పక్షిరాజుల కంటే వడిగలవారు, సింహము
సింహముల కంటే బలము కలవారు. ఇజ్రాయేలు కుమార్తెలారా, సౌలును గూర్చి ఏడువుడి. అతడు మీకు ఇంపైన రక్తవర్ణపు వస్త్రములు ధరింపజేసినవాడు, బంగారు నగలు మీకు పెట్టినవాడు. యుద్ధరంగమునందు బలాఢ్యులు పడియున్నారు. నీ ఉన్నత స్థలములలో యోనాతాను హతమాయెను. నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడవైయుంటివి. నీ నిమిత్తము నేను బహుశోకము పొందుచున్నాను. నాయందు నీకున్న ప్రేమ బహువింతైనది. స్త్రీలు చూపు ప్రేమ కంటెను అది అధికమైనది. అయ్యయ్యో, బలాఢ్యులు పడిపోయిరి, యుద్ధ సన్నద్ధులు నశించిపోయిరి.